దావీదు గారు మహాభక్తుడు. ఆయన అంటారు, ఆయన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఆయన ఏమని ఏమని నా ప్రాణమా యెహోవాను సన్నుతించు అంటే స్తుతించు, మహిమపరచు, ఘనపరచు అని అర్థం అనుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు సన్నుతించాలి? ప్రాణం ఎందుకు దేవుని సన్నుతించాలి, స్తుతించాలి, మహిమపరచాలి? అంతరంగములో ఉన్న సమస్తము. అంతరంగము అంటే మనస్సు, బాడీలో ఉన్నాయి కాదు, మనస్సు. సమస్తము కూడా ఏదైనా అనుకోవచ్చు. ఇక ఆ దృష్టిలోకి వెళితే నా లోపల ఉన్న అవయవాలు కూడానండి ఇక అంతే అనుకుంటావా? ఓకే, మంచిదే. నా హృదయములో ఉన్న అన్నీ కూడా, నా హృదయములో దేవుని స్తుతించడం అంటే అంతరంగములో ఉన్నటువంటి, నా అంతరంగములో ఉన్న సమస్తమా దేవుని స్తుతించంటే నాకు వచ్చే ఆలోచనలన్నిటి విషయంలో కూడా నేను దేవుని స్తుతించాలి. ఏ ఆలోచన వచ్చినా సరే దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. నేను ఏ ఆలోచన నాకు వచ్చిందో, నా అంతరంగంలో మెదిలిన ప్రతి విషయంలో కూడా ఇది నా దేవుడు చేశాడు, నాకు ఈ కార్యం అనుకోవాలా. ప్రతి పనిలో కూడా, ప్రతి విషయంలో కూడా, ప్రతి ఆలోచనలో కూడా దేవుని స్తుతించాలి అంటూ ఆయన ఏమంటారంటే ఆయన దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆడేవుడేమన్నాడు, ఈడెవడేమన్నాడు, ఆయన్నెవడు తిట్టాడు, ఈయనెవడు తిట్టాడు, ఆ అమ్మాయి వచ్చి నాకు ఏం చెప్పింది, నేను అంతా చెప్పు, ఇంకా బాగా చెప్పు, వింటాను. వాళ్ళ మీదేగా చెప్పేది, తెలియని విషయం చెప్పనా? ఇవాళ వాళ్ళ గురించి నీకు చెప్పొద్దు, చూసారా, నీ గురించి ఇంకొకటి చెప్పొద్దు వెళ్ళి మళ్ళీ తెల్లారి. అది గుర్తుపెట్టుకో. వాళ్ళ గురించి నీకు చెప్పిన మనిషి నీ గురించి అవతల వాళ్ళకి చెప్పదా? వాళ్ళ గురించి నీకు చెప్పిన మనిషి నీ గురించి అవతల వాడికి చెప్పడా? ఇక్కడ చెప్పే విషయాల్లో రెండు రకాలు, ఒకటి మంచి, రెండు చెడు. చెప్పేవాళ్ళందరూ తప్పు కాదు. కొంతమంది మంచి గురించి చెబుతారు, కొంతమంది చెడు గురించి చెబుతారు. అది కూడా తప్పు కాదు. మంచి మంచి, చెడు చెడు. అయితే అఫ్కోర్స్ చెడు గురించి ఒకరికొకరు చెప్పకుండా ఉండటమే మంచిది.